అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రంజాన్ మాసం వచ్చేస్తోంది. రంజాన్ అనగానే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేది మన మనస్సులకు ఆహ్లాదకరంగా, నోటిని నోరూరిస్తూ, కనులకు కనువింపు కలిగిస్తున్న రకరకాల విందు భోజనం. ఆ విందు భోజనం ఆరగించాలంటే ఇఫ్తార్ సమయం వరకు వేచి చూడాల్సిందే. అదే అండి ఉపవాసం విడిచిపెట్టే సూర్యాస్తమి సమయం. మరి ఇఫ్తార్ విందుని ఆనందించాలంటే ఉపవాసం ఆచరించాలిగా. మరి ఆ ఉపవాసం ఎలా మొదలు పెట్టాలి? అవును, ఉపవాసం ఎవరైనా ఉండొచ్చా అని అంటే, ఇస్లాం ధర్మంలో ఉపవాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇస్లాం ధర్మానికి మూలం 5 స్తంభాలు. ఆ 5 స్తంభాలలోని 3వ స్తంభమే ఉపవాసం. దీన్ని బట్టి మనకి ఇస్లాం ధర్మంలో ఉపవాసం ఎంత పవిత్రమైనదో, ఎంత ప్రాధాన్యత మరియు ప్రత్యేక స్థానం ఉందో తెలుస్తోంది. అయితే ఉపవాసం అందరూ ఆచరించవచ్చు, కానీ కొందరు తప్ప. వాళ్ళు ఎవరంటే అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, బలహీనులు, చిన్న పిల్లలు, ఆకలి దప్పికలకు తట్టుకోలేని వారు, మతిస్థిమితం లేని పిచ్చి వాళ్ళు, ప్రయాణంలో ఉన్నవారు, గర్భవతులు, తల్లిపాలు త్రాపించేవారు, ఋతుస్రావం మరియు ప్రసనాంతర కాలంలో ఉన్నవారు. వీళ్ళు తప్ప మిగిలిన వారందరిపైన ఉపవాసం ఖచ్చితం చేయబడింది. కనుక వీరు కాకుండా మిగిలిన వారందరూ రంజాన్ మాసంలో ఉపవాసం ఉండి తీరాల్సిందే. మరి ఎవరైతే ఉపవాసం ఆచరించకూడదు అని అంటున్నారో వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, ఉపవాసం చేయలేకపోయిన వారికి 2 విధాలుగా పరిష్కారం ఆ అల్లాహతాలా ఖురాన్లోని 2వ సూరా అయిన సూరా బకరాలో పరిష్కారం చూపించారు. మొదటి మార్గం ఏమిటంటే, ఎన్ని రోజులైతే ఉపవాసం ఆచరించలేదో రోజుకొక మనిషి చొప్పున పేదవారికి కడుపు నిండా, పేదవాడు తృప్తి చెందేలా అతనికి విందును అంటే భోజనమును పెట్టాలి. అయితే ఇక్కడొక షరతు ఉంది. మనం ఎవరికైనా ఏదైనా దానం కానీ భోజనం కానీ పెట్టేటప్పుడు మనం ఏదైతే ఇష్టపడతామో వాటినే దానం కానీ భోజనం కానీ పెట్టాలి. అంతేకాని భోజనమే కదా, అది ఏ సద్దన్నమో లేక ఒక స్వీటో గుప్పెడు మంచినీళ్ళు ఇచ్చి నేను దానం చేశాను, నేను నా విధిని పాటించాను అని చేతులు ఎత్తేయకూడదు. అంటే ఉదాహరణకు 10 రోజులు ఉపవాసం ఆచరించకపోతే 10 రోజులకు 10 మందికి గాను భోజనం పెట్టాలి. రెండవ పరిష్కారం ఏమిటంటే, ఎన్ని రోజులైతే ఉపవాసం ఆచరించలేదో అన్ని రోజుల ఉపవాసాన్ని రంజాన్ మాసం అయిన తరువాత అన్ని రోజుల ఉపవాసాన్ని ఆచరించాలి. ఉదాహరణకు ఒకరికి జ్వరం వచ్చింది, మరొకరు ఋతుస్రావ కాలంలో ఉన్నారు. ఇలా మొదలైన కారణాలు అనుకుందాం. జ్వరం వచ్చిన వాళ్ళు ఆ ఒక్క రోజు ఉపవాసం పాటించలేదు. ఈ ఒక్క ఉపవాసాన్ని రంజాన్ మాసం తరువాత ఒకరోజు ఆ ఉపవాసాన్ని ఆచరించాలి. రంజాన్ మాసంలో విడిచిపెట్టిన ఉపవాసం అని సంకల్పించుకొని ఆచరించాలి. ఇలా 2 పరిష్కారాలు ఖురాన్లో అల్లాహతాలా తెలియజేశారు. సరే, మరి ఉపవాసం ఎలా ఆచరించాలి? ఎలా మొదలు పెట్టాలి? ఏం దువా పఠించాలి అంటే, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క గడియ సూర్యుడు ఉదయించటానికి ఉంటుంది. మీ ప్రాంతంలో సూర్యోదయం కంటే ముందే సెహరీ అంటే ఉపవాసం కోసం మనం ప్రొద్దున్ననే తినే సమయం, సెహరీ సమయం నిశ్చయించి ఉంటుంది. ఇస్లాం ధర్మంలో మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ అందరూ అనుసరించవలసిందే. కాబట్టి
అందరూ సెహరీ సమయంలో మితంగాను అతిగాను భోజనం ఆరగించకూడదు. అంటే మధ్యాంతరంగా భోజనం ముగించాలి. అలా ఆరగించిన తరువాత ఉపవాసాన్ని మొదలు పెట్టేటప్పుడు ఎటువంటి దువా ఏ హదీసులలోనూ ఖురాన్లోనూ చెప్పబడలేదు. కేవలం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రకారం నియత్ అంటే సంకల్పం చేసుకోవాలి. ఏమని సంకల్పించుకోవాలి అంటే, ఓ అల్లాహ్, నేను ఇవాళ నీ ప్రసన్నత కోసం ఉపవాసం ఆచరించదలచాను. నా ఈ ఉపవాసాన్ని స్వీకరించు అని ఇలా నియత్ చేసుకోవాలి. ఒక్కొక్కరు వాళ్లకు తెలిసిన భాషలో ఆ అల్లాహ్ తాలాకు సంకల్పం చేసుకుంటారు. మీకు ఇంకా బాగా అర్థమవ్వటానికి ఉదాహరణకు నేను నా సంకల్పం ఎలా చేసుకుంటానో చెబుతాను, వినండి. ఓ అల్లాహ్, నేను నీ ప్రసన్నత కోసం ఇవాళ రంజాన్ ఉపవాసాన్ని ఆచరిస్తున్నాను. నా ఈ ఉపవాసంలో నాకు ఎలాంటి ఆకలి దప్పిక బాధలు లేకుండా, నా ఈ ఉపవాసంలో ఎటువంటి భంగం లేదా ఆటంకం కలగకుండా నా ఈ ఉపవాసాన్ని రక్షించు. మరియు ఉపవాసాన్ని విజయవంతంగా నేను పూర్తి నియమ నిబంధనలతో ముగించేలా నా ఈ ఉపవాస ఆచరణలో ఎటువంటి తప్పులు జరిగినా నన్ను మన్నించు. ఎందుకంటే నువ్వు అత్యంత క్షమించే వాడవు మరియు కరుణించే వాడవును. ఆమీన్ సుమ్మా ఆమీన్ అంటూ ఇలా సంకల్పించుకుంటాను. అంతేకాదు, ఎవరైనా సరే సెహరీ ఇఫ్తార్ సమయాలలో దువా చేస్తే అది ఎట్టి పరిస్థితులలోనూ ఆ అల్లాహ్ తాలాచే రద్దు చేయబడదు అని ఆ అల్లాహ్ తాలా నుండి మనకు వాగ్దానం కలిగి ఉన్నది. మీరందరూ సెహరీ ఇఫ్తార్ సమయాలలో అత్యధికంగా దువాలు చేసి దాని ప్రయోజనములను పొందటానికి ప్రయత్నించండి. మరి ఉపవాసం ఆచరిస్తుండగా ఉపవాసానికి ఏదైనా భంగం కలుగచేయగలదా అంటే, ఖచ్చితంగా కొన్ని పరిస్థితులు ఉపవాసానికి భంగం కలిగిస్తాయి. అవి ఏమిటంటే, ఉపవాసంలో ఉన్నప్పుడు ఋతుస్రావం లేదా ప్రసనాంతర స్రావం సంభవించిన, లైంగిక సంపర్కం చెందిన, నోటి ద్వారా లేక ముక్కు ద్వారానైనా మీ కడుపులోనికి ఏది ప్రవేశించినా, ఒకవేళ మీరు శక్తి కోసం చేసుకునే ఇంజెక్షన్లు, సెలైన్ బాటిళ్లు ఎక్కించుకున్నా, కావాలని నోటిలోకి వ్రేలు పెట్టి వామిటింగ్ చేసుకున్న, మెలకువలోనే స్ఖలనం సంభవించటం, వీటి అన్నిటి వలన ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఈ సందర్భాలలో ఉపవాసాన్ని కోల్పోతారు. అంటే మీ ఈ ఉపవాసం లెక్కలోనికి రాదు. ఉపవాసంలో చాలాసేపు నిద్రించడం లేదా సీరియళ్ళు, సినిమాలు, సంగీతం, నృత్యం ఇవన్నీ చూడకూడదు, వినకూడదు. గేమ్స్ ఆడకూడదు. కొట్టడం, తిట్టడం, అబద్ధాలు పలకటం, ఇతరులను మోసం చేయటం, చెడు ప్రదేశాలకు ప్రవేశించటం, ఇలాంటి మరెన్నో చెడు కార్యాలకు దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా చేయకూడదు. ఉపవాస సమయంలో కేవలం ధర్మమైన పనులను చేస్తూ వీలైనంత ఎక్కువ సమయం అల్లాహ్ తాలా నామస్మరణలో, ఖురాన్ పారాయణం, నమాజు ప్రార్థనలు, దువాలు మరియు పుణ్య కార్యాలు చేయాలి. మరి ఉపవాసం విడిచిపెట్టే సమయంలో కూడా ఏ దువా లేదా అంటే, మనకు హదీసుల ద్వారా ఉపవాసం విడిచిపెట్టటానికి దువా నేర్పించబడి ఉంది. ఇఫ్తార్ సమయములో అంటే సూర్యాస్తమి సమయంలో మనం మన స్తోమతకు తగిన ఆహారం లేదా మంచినీళ్ళైనా, ఖర్జూరపు పండ్లైనా ముందర పెట్టుకొని ఇలా దువా చదవాలి. అల్లాహుమ్మ ఇన్ని లక సుమ్తు వబిక ఆమంతు వా అలైక తవక్కల్తు వా అలా రిస్కిక అఫ్తర్తు. ఈ దువాకు అర్థం ఏమిటంటే, ఓ అల్లాహ్, నేను నీ కోసం ఉపవాసం చేశాను మరియు నేను నిన్ను నమ్ముతున్నాను
మరియు నేను నీపై నమ్మకం ఉంచాను మరియు నీ ఆహారంతో నా ఉపవాసాన్ని విరమించాను అని ఈ దువాకు అర్థము కలిగి ఉంది. మన మనస్సులో ఏ కోరికలున్నాయో అవన్నీ కూడా ధర్మమైన కోరికలే అయితే ఆ అల్లాహ్ తాలాకు ఆ దువాలన్నీ కూడా విన్నవించుకున్న తరువాత మన ముందర ఉంచుకున్న ఖర్జూరపు పండుతో అయినా మంచి నీళ్లతో అయినా ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఇలా రంజాన్ మాసంలోనే కాదు, ఏ మాసంలో అయినా ఈ విధముగానే ఉపవాసాన్ని ఆచరించాలి. ఆ అల్లాహ్ తాలా మీకు, నాకు, మన అందరికీ ప్రపంచంలోని ముస్తఫా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్ అయిన ముస్లింలందరికీ ఈ రంజానును ఆనందంగాను మరియు ఉపవాసం ఆచరించే కానుక మన అందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ ఆమీన్ సుమ్మా ఆమీన్. సుబ్హానల్లాహ్.